నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అదేవిధంగా ఆగమ ఖగోళ గణిత శాస్త్రానికి సంబంధించిన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, మరి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా అవమానం, రాజపూజ్యం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలతోటి కొంత ఆచితూచి అడుగు వేసి ప్రతి విషయంలో కూడా కూలంకషంగా చాలా జాగ్రత్త వివరించే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. అంటే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా అనురాధ నక్షత్రం అంటారు. అనురాధ నక్షత్రం అంటే ఏంటంటే, సహజంగా నా, నీ, ను అనే అక్షరాలు, యా, ఈ అనే అక్షరాలన్నీ కూడా అనురాధ నక్షత్ర వృశ్చిక రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశిలో తో అనే అక్షరం కూడా వస్తుంది. అంటే విశాఖ 4వ పాదంలో జన్మించడం తో అనే అక్షరం మీద పెట్టమంటారు. అలానే నా, నీ, ను, నే, నో, యా, ఈ, యో అనే అక్షరాలన్నీ కూడా మనకు వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉండటం ఒకటి, అంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. 2 గౌరవం, 6 అవమానం. అంటే 11 ఆదాయం, అవమానం ఎక్కువ ఉంటుంది. సరే, ఈ కాలంలో అవమానం ఎక్కువైనా డబ్బు రావాలని ఆలోచన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ మంది అలానే ఉన్నారు ఈ మధ్యకాలంలో. 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులు మనం చూసుకునేటట్టయితే, గురువు జూన్ 2 వరకు మిథున రాశిలో సంచారం చేస్తాడు. జూన్ 2 వరకు మిథున రాశిలో సంచారం చేస్తాడు. 2 తర్వాత ఎలా ఉండబోతుంది? 2 తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేయటం, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తాడు. ఆ సింహరాశిలో అతిచారంతో డిసెంబర్ 18 తర్వాత వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. వృశ్చిక రాశి వాళ్ళకి ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉంటాడు జూన్ 2 వరకు. తర్వాత 9వ స్థానంలోకి వస్తాడు. జూన్ 2 వరకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. జూన్ 2 దగ్గర నుంచి అన్నీ అనుకూలంగా ఉంటాయి వాళ్ళకి. అన్నీ అంటే భాగ్యస్థానంలో ఉంటాడు కాబట్టి, భాగ్యస్థానంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఉండే సమస్యలు లేకుండా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్, అన్ని రకాలైన లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సరైన ప్రణాళికతోటి, సరైన విధానంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. బంధుమిత్రులతో కొంత విరోధ భావాలు కలగటం ఒకటి, కొన్ని అవమానాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు, అధిక ప్రయాణాలు, నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతారు. అంటే ఏ వ్యాపారం పెట్టినా అభివృద్ధి చెందుతారు వాళ్ళు. ఒక వ్యాపారం కాదు, ఉన్న వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు వచ్చేటప్పుడు గతంలో ఏదైతే ఉద్యోగం కానీ, వ్యాపారంగా కానీ, చదువును కానీ వదిలేశారో మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చాలా బాగుంటుంది. జూన్ 2 తర్వాత ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు కానీ, అలానే పోటీ పరీక్షలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కొన్ని ఒత్తిళ్ళు, అంటే కొన్ని ఎక్కువగా ఒత్తిళ్ళు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి, ఎమినెంట్ పర్సన్స్ తోటి, ఎక్స్పీరియన్స్ పర్సన్ తోటి లైఫ్ను గెయిన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లైఫ్ను లీడ్ చేయటం ఒకటి అనుకూలంగా, అంటే ఒక అభిప్రాయాన్ని, అనుభవాన్ని షేర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. శని వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? శని పంచమ స్థానంలో ఉన్నాడు. జూలై 25 నుంచి చతుర్థంలోకి వెళ్ళిపోతాడు. ఏదైతే పంచమ స్థానం అంటే ఏంటంటే సంతాన స్థానం. అంటే సంతానపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. సంతానం లేని వారికి కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఉన్నవాళ్ళకు కూడా పేరెంట్స్కి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క డెవలప్మెంట్ ఎలాగుంటుంది, పిల్లల యొక్క డెవలప్మెంట్స్, వాళ్ళ ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. చతుర్థ స్థానంలోకి శని వస్తాడు జూలై 25 నుంచి. అప్పుడు ఎలాంటి ఫలితాలు జరుగుతాయంటే, తల్లి యొక్క ఆరోగ్యం, సుఖస్థానం అంటాం మనం. ఈ సుఖస్థానంలో వచ్చే వాహనాల యొక్క ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.
ఆ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ పెట్టాలి. అంటే వివాదపరంగా వాళ్ళు వెళ్ళకూడదు. ఆర్గ్యుమెంట్స్ మనకి నోరు ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశాలు, వివాదాలు, కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి. పెద్దగా అవుతుంది. రాహు వల్ల కూడా విదేశాలకు వెళ్ళడానికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉన్న చోట మటుకు బాగా డబ్బులు సంపాదిస్తారు వీళ్ళు. ఉన్న చోట డబ్బులు సంపాదించే అవకాశాలు, కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వాళ్ళ స్థాయి తగ్గట్టుగా. కేతు వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేయటం ఉండి, శుక్రుడు వల్ల శుభ కార్యక్రమాల నిర్వహణ, ప్రతి విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు, అధికారుల యొక్క ఒత్తిడి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చాలా డెవలప్మెంట్ మార్గం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మరికొన్ని విషయాలకు మనం ముందుగా ముఖ్యంగా వెళితే, ధనలాభం అంటే అర్గంచ స్వకులాచారం అంటే కులాచారాన్ని చూస్తారట. గృహలాభం శుభోజనం అంటే సమయానికి భోజనం చేస్తారు. గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు. నిత్య స్త్రీజన సంపర్క అంటే సుఖాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి, ధనలాభం, కుటుంబ సౌఖ్యము, సమయానికి ధనం చేతికందే అవకాశాలు, కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రువుల పైన విజయం లభించటం, ధనలాభము, ఉద్యోగులకు ప్రమోషన్లు, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది కొంత లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అభివృద్ధి, నూతన సంస్థలు నెలకొల్పే అవకాశాలు, భాగస్వామ్యంలో మిత్రత్వము, కిరాణా, ఫ్యాన్సీ, ట్రాన్స్పోర్టు, నూనె ఇలాంటి వాళ్ళకు అనుకూలంగా ఉంటాం. మెడికలు, నూనెలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ వీళ్ళందరికీ బాగుంటుంది. విద్యార్థులకు కొంత అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా అన్ని పంటలు మంచి లాభాలు కలిగే అవకాశాలు, కుటుంబ గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళ మాటలకు కూడా విలువ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే దీర్ఘకాలిక రోగాల మటుకు విషయంలో కొంచెం ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. కొన్ని అవమానాలు జరుగుతున్నా టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలమ్మా. మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చెప్తారు సార్? వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఫలితంలో వీళ్ళు చేయాల్సిన ఫలితం ఏంటంటే, అంగారకాగ్నే శక్తి అస్థాయిదిమే తన్నో భౌమో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంగారకుడిని ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. మానసికంగా వీళ్ళు ఒత్తిడి గురే అవకాశం ఉంది కాబట్టి చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. చంద్రుడి యొక్క ఆరాధనలో క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. అంటే మానసికంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.